సముద్రపు అడుగు భాగంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న రహస్యం మరియు చరిత్ర పటంలో నమోదైన భయంకరమైన ప్రమాదం. ఈ ప్రమాదం భావోద్వేగ మరియు ఆర్థిక అంశాలను దెబ్బతీయడమే కాకుండా ప్రపంచం మొత్తాన్ని కదిలించింది. శతాబ్దపు అతిపెద్ద మరియు ఎప్పుడూ మునిగిపోని ఓడగా పిలువబడే ఆ ఓడ యొక్క సంఘటన ఇది. దాని పేరు ఆర్ఎంఎస్ టైటానిక్. సాధారణంగా టైటానిక్ సినిమా వల్ల మాత్రమే మీకు తెలుసా? కానీ ఈ రోజు మేము తెరకు అవతల వైపు ఉన్న టైటానిక్ కి సంబంధించి ఎవ్వరూ చెప్పని కొన్ని విషయాలు మీకు తెలియజేయబోతున్నాం. ఏప్రిల్ 14, 1912 నాటి ఆ దురదృష్టపు రాత్రి మునిగిపోలేని ఓడ అని పిలువబడే భారీ ఆర్ఎంఎస్ టైటానిక్ తన తొలి ప్రయాణంలో ఎవరు ఊహించని విధంగా మునిగిపోతుంది. అన్నిటికంటే ఆశ్చర్యపరిచే విషయం, ఎప్పుడూ మునిగిపోదని చెప్పబడిన టైటానిక్ రెండు ముక్కలుగా విరిగిపోవడానికి కారణమేమిటి? దాని డిజైన్ లో ఏదైనా లోపం ఉందా, లేదా టైటానిక్ యొక్క అధిక వేగం దానిని ప్రమాదవశాత్తు మునిగిపోవడానికి కారణమా? నేటి పూర్తి ఎపిసోడ్ లో మేము మొదటి నుండి ఆర్ఎంఎస్ టైటానిక్ యొక్క ప్రతి అంశం గురించి మాట్లాడతాము. 1912 ఏప్రిల్ 10 నాటి ఆ అందమైన రోజు ప్రపంచంలోని అతిపెద్ద నౌక సౌతాంప్టన్ ఇంగ్లాండ్ లో ప్రయాణించడానికి అందరూ ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ ప్రతి వార్తాపత్రిక మరియు ప్రతి సామాన్యుడి కళ్ళు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఓడ చాలా పెద్దది, చూడ్డానికి 80 అంతస్తుల భవనం అంత ఎత్తులా ఉంది మరియు టికెట్లు చాలా ఖరీదైనవి. అందరూ వాటిని కొనలేరు. ఈ సుసంపన్నమైన ఓడలో మొదటి తరగతి, రెండవ తరగతి మరియు మూడవ తరగతినే 3 తరగతులున్నాయి. ప్రతి ప్రయాణికుడు ఉత్సాహంతో ఉన్నారు మరియు ఈ ఓడ ప్రయాణంలో తమ దగ్గరి మరియు ప్రియమైన వారిని సాగనంపడానికి అందరూ వచ్చారు. అయితే ఈ ప్రయాణం ఆ యాత్రికుల చివరి ప్రయాణం అవుతుందని ఎవరికీ తెలియదు. ప్రపంచంలోనే అత్యంత అందమైన మరియు భారీ ఓడ దాని మొదటి మరియు చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉంది. సౌతాంప్టన్ కంటే ముందు ఛానల్ దాటిన తర్వాత టైటానిక్ ఫ్రాన్స్ చేరుకుంది. అక్కడి నుంచి మరికొంతమంది ప్రయాణికులతో టైటానిక్ క్వీన్స్టౌన్ ఐలాండ్ చేరుకుంది. మరికొందరు ప్రయాణికులు ఇక్కడ ఎక్కి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ప్రయాణం మొదటి 3 రోజులు అంతా సాఫీగా సాగింది. ఓడలోని మొదటి, రెండవ మరియు మూడవ తరగతి ప్రజలు ఓడలోని సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు. టైటానిక్ 1300 మంది ప్రయాణికులు మరియు 900 మంది క్రూ సభ్యులతో అట్లాంటిక్ మీదుగా కదులుతోంది. అందరూ తమ తమ వినోదాలలో బిజీగా ఉన్నారు. కానీ 4వ రోజు రాత్రి ఎవరూ వాతావరణాన్ని పట్టించుకోలేదు. ఆ రాత్రి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆకాశంలో చంద్రుడు లేడు. మెరిసే నక్షత్రాల కాంతి సముద్రపు నీటిపై పడి అందాన్ని తిలకిస్తుంది. కాకపోతే తుఫాను వచ్చే ముందు సైలెంట్ గా అంతా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన సముద్రం ఎంత అందంగా కనిపించిందో అంతే ప్రమాదకరం. నీటిలో అలలు ఎగిసి పడలేదు. అలా అలలు ఎగిసి ఉంటే చిన్న చిన్న ఐస్ ముక్కలు బోటుకు తగిలి ఒక పెద్ద ఐస్ బర్గ్ ముందు ఉందని కనిపెట్టేవారు. అకస్మాత్తుగా వాచ్ టవర్ లో ఉన్న ఫ్రెడరిక్ ఫ్లాట్ కి ఓడ ముందు నల్లటి పర్వతం కనిపించింది. అతను మంచు కొండను చూడలేదు. మధ్యలో కొంత భాగంలో నక్షత్రాలు కనిపించకపోవడాన్ని మాత్రమే చూశాడు. అతను ప్రమాదాన్ని పసిగట్టి 3 సార్లు బెల్ మోగించి సిగ్నల్ పంపాడు. అతను ఫోన్లో కూడా పిలిచాడు. కానీ అప్పటికీ చాలా ఆలస్యమైంది. కొన్ని సెకన్ల తర్వాత టైటానిక్ మంచు కొండను ఢీకొట్టింది. అలా ఢీకొనడం వల్ల 3వ తరగతిలో ప్రయాణిస్తున్న వారికి పెద్ద దెబ్బ తగిలింది. ఫస్ట్ క్లాస్ లో ప్రయాణిస్తున్న వారికి అసలు ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. కాకపోతే థర్డ్ క్లాస్ వాళ్ళకి తీవ్ర గాయాలు చోటు చేసుకున్నాయి. ఫ్రెడరిక్ బ్యారెట్ 3వ తరగతికి చెందిన ఏకైక ప్రత్యక్ష సాక్షి ఓడ చాలా వేగంగా నీటితో నిండిపోతుందని చెప్పాడు. మరియు ఈ విషయం చాలా సీరియస్ అని అతనికి అర్థమైంది. కొద్దిసేపటికే ఈ వార్త ఓడ అంతటా వ్యాపించింది. ఈ టైటానిక్ మునిగిపోతోంది. దీంతో ప్రయాణికుల్లో తోపులాట, చిన్నపిల్లల రోదనలు మొదలయ్యాయి. 2 డిగ్రీల సెల్సియస్ నీటిలో మనిషి 15 నిమిషాల కంటే ఎక్కువసేపు జీవించలేడు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి మరణం ముందు నుండి వస్తున్నట్లు చూశారు. లైఫ్ బోట్లు 3 ఒక వంతు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో మరణం ఖాయం. మృత్యువు రాక కోసం ఎదురు చూడడం తప్ప వారు ఏమీ చేయలేరు. దీంతో చుట్టుపక్కల విషాద వాతావరణం నెలకొంది. అసలు అక్కడున్న ఎవ్వరు కూడా ఆ పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. కానీ ఇతరుల మరణాన్ని ఆనందపరిచారు. వారే సంగీతకారుల బృందం. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం సంగీతకారుల బృందం వారి చివరి శ్వాస వరకు సంగీతాన్ని ప్లే చేస్తూనే ఉన్నారు. తద్వారా మరణిస్తున్న వ్యక్తి తన చివరి క్షణాలు సంతోషంగా గడుపుతారని. షిప్పు విరిగి వంకరగా ఒకవైపు వంగిపోతున్న ఈ మ్యూజిషియన్స్ వారి సంగీతాన్ని ఆపలేదని అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పాపం, చివరి నిమిషంలో కూడా ఇతరుల సంతోషం గురించి ఆలోచించే ఎవరూ బతకలేదు. టైటానిక్ ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 మంచు కొండను ఢీకొట్టింది. దాని తర్వాత ఏప్రిల్ 15, 2:20కి అంటే సరిగ్గా 2:40 షిప్ పూర్తిగా మునిగిపోయింది. మరియు ఇంత ప్రజల మరణం వెనుక మిస్టరీ ఇది మునిగిపోవడం గల కారణాన్ని చెప్పగలిగింది. ఎందుకంటే లైఫ్ బోట్లపై ప్రజలను రక్షించేటప్పుడు మహిళలు మరియు పిల్లలకు మొదట వెళ్లే అవకాశం లభించింది. దీని కారణంగా ఉదయం నాటికి 2వ తరగతిలో 92% మంది పురుషులు మరణించారు మరియు 3వ తరగతి సగం కంటే ఎక్కువ మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది నీటిలో మునిగిపోవడం వల్ల కాదు, 2 డిగ్రీల సెల్సియస్ చల్లటి నీటిలో గడ్డ కట్టడం వల్ల మరణించారు. టైటానిక్ మునిగిపోయిన 2 గంటల తర్వాత దాదాపు 700 మందిని రక్షించారు. టైటానిక్ కు సంబంధించి చాలా మంది వ్యక్తులు వివిధ విషయాలపై ఆరోపణలు ఎదుర్కొన్నారు. మంచుతో నిండిన ప్రాంతమని తెలిసినా
ఓడను అతివేగంతో నడుపుతున్నందున ఆ పొరపాటు కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్-దేనని కొంతమంది చెప్పారు. వైట్ స్టార్ లైన్ చైర్మన్ బ్రూస్ ఇస్మాయ్ తక్కువ లైఫ్ బోట్లను అందించారని ఆరోపించబడింది. మరియు టైటానిక్ ని రూపొందించిన థామస్ ఆండ్రూస్ ఓడ రెండుగా చీలిపోయినందున నాసిరకం వస్తువులతో నాసిరకం నిర్మాణాన్ని తయారు చేశారని ఆరోపించబడ్డారు. టైటానిక్ డిజైన్ మరియు దాని తయారీకి ఉపయోగించిన మెటీరియల్ పై అనేక ప్రయోగాలు చేసిన బృందం టైటానిక్ డిజైన్ లో ఎటువంటి లోపం లేదని, దానిలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత తక్కువగా లేదని కనుగొన్నారు. ఈ బృందం తెలిపిన ప్రకారం టైటానిక్ మునిగిపోవడానికి ప్రధాన కారణం దాని అధిక వేగమే అని పరిశోధనలో కనుగొనబడింది. ఎందుకంటే మంచుకొండను అధిక వేగంతో ఢీకొన్నప్పుడు ఓడ దిగువ భాగంలో వేల టన్నుల ఒత్తిడి పడిపోయింది. ఈ పీడన ప్రాంతం పూర్తిగా దెబ్బతింది మరియు ఓడలోని 5 కంపార్ట్మెంట్లలో నీరు నిండడం వల్ల ఓడ ముందు నుండి మునిగిపోయింది. అయితే ఇప్పుడు అన్వేషకుల ముందున్న ప్రశ్న ఏమిటంటే, ఈ నౌక ఎలా మునిగిపోయింది? తాకిడి అంత బలంగా ఉందా? మరియు అలా అయితే ఓడ ఎందుకు రెండుగా విరిగింది? పరిశోధకులు టైటానిక్ అవశేషాలు, దాని ముక్కలు, దాని శిథిలాలు మరియు వీటన్నిటి స్థానం నుండి సంఘటనను అంచనా వేశారు మరియు వారి అంచనాలు సరైనవని కూడా వారు నమ్ముతున్నారు. అన్వేషకుల అభిప్రాయం ప్రకారం టైటానిక్ ముగింపు ఉదయం 2:15 ప్రారంభమైంది. మొదట టైటానిక్ బోవ్ కిందకు దిగింది. మొత్తం ఓడ ఎలక్ట్రిసిటీ శక్తిని కోల్పోయింది. ఫనెల్ పడిపోయాయి. అలాగే ఓడ యొక్క డబుల్ బాటం అతుక్కొని ఉంది. కొంతసేపు అలాగే అతుక్కొని ఉండిపోయిన డబుల్ బాటం ఒక్కసారిగా విరిగి పడిపోయింది. ఈ సమయంలో మునిగిపోతున్న స్టెర్న్ కొద్దిసేపు పైకి వచ్చింది. బహుశా షిప్ మళ్లీ ఫ్లోట్ అవ్వడం ప్రారంభించిందని ప్రజలు అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా డెత్ హౌస్ కూలిపోయింది మరియు స్టెర్న్ కూడా మునిగిపోయింది మరియు ఆ టైటానిక్ షిప్ ఓషన్ డీప్ 800 మీటర్ దూరంలో పడిపోయింది. అలా మునిగిపోలేని ఓడ తన తొలి ప్రయాణంలోనే ముగింపు పలికింది. టైటానిక్ ఢీకొన్న తర్వాత ఇప్పటి వరకు మరే ఓడ మనుగడ సాగించలేదని పరిశోధకులు చెబుతున్నారు. టైటానిక్ 700 మంది ప్రాణాలను కాపాడింది. కాబట్టి మిత్రులారా, ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాతి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.